హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? సడన్ గా ప్లాన్ వేసి బీచ్ కి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఒక చిన్న పని ఉంది, దాని వల్ల బీచ్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా సర్లే వెళ్ళాం కదా అని కాసేపు ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంటే మా హస్బెండ్ పోజులు ఇస్తున్నాడు. రాబోయే కొన్ని రోజుల్లో కానీ కొన్ని మంత్స్ లో కానీ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతారంట. మా హస్బెండ్ దానికోసం ముందుగానే ఫొటోస్ తీసి పెట్టు అంటే నేను కావాలని వీడియో తీస్తున్నా, ప్రూఫ్ ఉంటది అని ఫొటోస్ కన్నా ఫోన్ ఇచ్చాక చూసుకుంటున్నాడు ఫొటోస్ ఏమైనాయి అని చెప్పి. నేను వీడియో తీసాను చూసుకోండి అంటే ఇంకా ఫుల్ నాకు కాస్త అక్షింతలు పడిని. ఒక్కటి నాకు సరిగా ఏవో నీకైతే బాగా తీయించుకుంటావు అని చెప్పి. తర్వాత అయితే ఎండ ఏమో ఫుల్ కొడుతుంది, ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్దామా అని ఉంది కానీ ఇంకా వచ్చినప్పుడు ఇంకా వెంటనే వెళ్ళటం ఎందుకులే అని కాసేపు ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నాం. కొంచెం చల్లడిగాలి వస్తుంది, కాకపోతే ఎండతోనే కాస్త ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకంటే మా ఊర్లో ఈ రోజు తిరునాళ్ళు ఉంది. అసలు ఫస్ట్ అక్కడికే వెళ్దాం అనుకున్నాము, ఇంకా వేరే పని ఉంది, ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకోవాలని ఇంకా బీచ్ కి రావాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి ఇలా వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా హైట్ ఏంటి నువ్వే ఎక్కువ ఉన్నావు అని మా హస్బెండ్ అని అంటున్నాడు. సమ్మర్ లో బీచ్ కి వెళ్ళటానికి బాగుంటది కానీ చిరాకు మాత్రం అంతే వస్తుంది, కాకపోతే కొంచెం ఎంజాయ్మెంట్ అంతే. ఇంకా నేను ఇక్కడ సైకిల్ చూసి సైకిల్ తీసుకొని ఒక రౌండ్ వేసి వస్తా అని చెప్పి మా హస్బెండ్ అడగమంటున్నా. నీకేమైంది అడగటానికి అని చెప్పి మా హస్బెండ్ నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పి ఇంకా నన్ను పంపించాడు. సైకిల్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే దాన్ని తొక్కటానికి అని చెప్పి నేను ఎంత కష్టపడి దాన్ని నేర్చుకున్నానంటే, ఇంట్లో మాకు ఒక పెద్ద సైకిల్ ఉండేది, దాన్ని దిగటానికి నా వల్ల కావాలని సైకిల్ ని కింద పడేసి మరీ దిగేదాన్ని నేను ట్రిక్ వాడి. ఎవరైనా కానీ నేర్చుకుంటుంటే సైకిల్ ఎవరొకరు వెనకుండి నేర్పిస్తారు కదా, నాకంటే స్టార్టింగ్ లో నేర్పించడానికి ఉన్నారు కానీ తర్వాత ఇంకా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఆఫ్టర్నూన్ సమ్మర్ టైమ్స్ లో అలా తొక్కుంటూ వెళ్ళేదాన్ని ఒక్కదాన్ని. ఇంకెలా దిగాలో అర్థం కాక ఏదో గోడ సపోర్ట్ తీసుకొని దాన్ని పట్టుకొని సైకిల్ సగానికి ఉంచి ఇంకా అలా దిగేదాన్ని. నాకు అందేది కాదు హైట్, అప్పుడు పెద్ద సైకిల్ కదా. సైకిల్ వేసుకొని వెళ్ళాననే కానీ దానికి బ్రేక్స్ లేవు. నాకేమో భయం వేస్తుంది ఎక్కడ మళ్ళీ పడతానా అని చెప్పి. ఇంకా నా వల్ల కాదులే అని భయం వేసి, అసలుకే వాటర్ అంటే అసలుకే భయం నాకు. గబక్క నాటు వెళ్ళి తొక్కుంటా పడ్డాను అనుకోండి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే హ్యాపీగా లైఫ్ లో ఉన్నదంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే చాలా అనిపిస్తుంది. కార్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పి నాకేమి అంత దేని మీద అంత కోరికలు కూడా ఉండవు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నాకు నచ్చినట్టుంటే చాలా అనిపిస్తుంది. ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ ఏముంటది లైఫ్ లో ఉన్నంత కాలం. సైకిల్ ఇచ్చేసాక ఇంక ఇలా స్టంట్ చేస్తూ వెళ్తున్నాడు. మా హస్బెండ్ నుండి మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తా, ఇంకోసారి చేస్తావా అంటే ఇంకా చేసి చూపిస్తున్నాడు. మా హస్బెండ్ నుండి నీ వీడియో యూట్యూబ్ లో పెడతాను, రేపు వస్తుంది వీడియో చూడు అంటే ఇంకా వెళ్ళి ఫోన్ తెచ్చుకో మా ఛానల్ పేరు చెప్తా అంటే ఫోన్ తెచ్చుకున్నాడు. స్టార్టింగ్ లో సబ్స్ పెరగడానికి కూడా మెయిన్ రీజన్ మా హస్బెండే. ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పేవాడు మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇలా వీడియోస్ పెడతాం, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చాడు మా హస్బెండ్, మెయిన్ అని చెప్పొచ్చు. ఇంకా తిరిగి వచ్చే దారిలో ఇంకా వాటర్ అవుతున్నాయి, ఏదో తాగాలనిపిస్తుంది కదా. ఎండాకాలం తప్పకుండా తాగాల్సింది ఎంత వద్దనుకున్నా కానీ. నిమ్మకాయ సోడా అంటే నాకు అంత ఇష్టం లేదు, నేను ఎప్పుడు తాగినా కానీ సుగంధ తాగుతాను, నాకు ఎందుకో తాగాలనిపించట్లేదు. అందుకే మా హస్బెండ్ కొంచెమైనా తాగుతా అని చెప్పి స్వీట్ చేయమన్నాడు, లేకపోతే అసలు సాల్ట్దే తాగుతాడు ఎప్పుడైనా కానీ. అది కూడా నేను ఎక్కువ తాగలా, కొంచెం అలా తాగి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఎందుకో నాకు అంతగా తాగాలనిపించట్లేదు, గొంతు ఇంకా ఈజీగా పాడైపోతుంది అని అర్థమవుతుంది నాకు, ఇప్పటికే ఎక్కువైపోయింది. ఈ తాతను నేను 2 years క్రితం చూసా, సేమ్ ఇంతే వాకింగ్ చేస్తూ. చాలా గ్రేట్, అసలు చాలానే ఇన్స్పైర్ అవ్వచ్చు. మొత్తానికి అయితే తిరునాళ్ళకి వచ్చేసాము, అది కూడా టోటో గాడిని తీసుకొని. వాడిది కూడా ఫస్ట్ టైం కదా ఇలాగ తిరునాళ్ళు చూడటం, ఇంతమంది జనాల్ని చూడటం కూడా. వాడికి కూడా చూపిస్తే బాగుంటుందని ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చాము. ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు మీ తిరునాళ్ళు ఎప్పుడు వస్తుంది, ఆ ఈవినింగ్ టైం వెళ్ళి తిరునాళ్ళు అవన్నీ చూడాలి, జైంట్ వీల్ ఎక్కాలి, అక్కడ బుడ్డీలు కొనుక్కోవాలని. ఇప్పుడు వీడిని ఎత్తుకొని వస్తుంటే కాస్త కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఈ ఇయర్ ఎందుకో తిరునాళ్ళు అంత ఎక్కువ ఏం పెట్టినట్లు లేరు, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కదా, చాలానే తీసేశారు. మేము కూడా కొంచెం త్వరగా వెళ్ళాము, జనాలు ఎక్కువైపోతారు, మళ్ళీ వీడికి నచ్చిద్దో నచ్చదో అని చెప్పి కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ టైంలో అని వెళ్ళాము. చిన్నప్పుడు చెక్కతో కోన్ లాగా పెడతారు కదా, అది ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక 2-3 years నుండి వెళ్తున్నాననే కానీ ఎప్పుడు నాకు కనిపించలేదు. ఈ మధ్య అసలు అవి పెడుతున్నట్లేరు. ఇంక ఇక్కడ చిన్న చిన్న పిల్లలు గాంధీ తాత గెటప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వీడికంతా అయోమయంగా ఉంది, ఫుల్ జనాల్ని చూసి ఏంటి ఇక్కడికి ఎక్కడికి వచ్చాను అన్నట్టు చూస్తున్నాడు. నేనైతే చిన్నప్పుడు తిరునాళ్ళకి వచ్చానంటే బుడ్డీలు కొనుక్కొని వెళ్ళేదాన్ని. సమ్మర్ హాలిడేస్ అంతా ఇంకా వాటితోనే ఆడుకుంటూ ఉండేదాన్ని. ఆఫ్టర్నూన్ టైమ్స్ బోర్ కొట్టినప్పుడు సమ్మర్ వచ్చిందంటే రిలేటివ్స్ ఇంటికి అలా వెళ్తూ ఉంటారు కదా. నా లైఫ్ లో ఇంతవరకు చిన్నప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి కనీసం ఒక 2 రోజులు కూడా స్టే చేసింది లేదు. ఆ అలవాటు అలా కంటిన్యూ అవటం వల్లేమో మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడెప్పుడు మన ఇంటికి మనం తిరిగి వెళ్తామా, మన ఇంటికి వెళ్తేనే హ్యాపీగా ఉంటది అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఈ ఇయర్ ఇలా చూస్తున్నాడు కదా వీడి, ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే సేమ్ అదే ప్లేస్ లో టోటోగాడు కూడా ఎగురుతా ఉంటాడు. అన్ని చూస్తున్నాడు, వీడికి అన్ని పెద్ద పెద్దవి కావాలి. మీ ఊర్లో తిరునాళ్ళు ఎప్పుడెప్పుడు జరుగుతుంది నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే ఈ ప్రభలు ఎందుకు కడతారు నాకు ఒక చిన్న డౌట్. ఇదైతే పెద్ద ప్రభ గుడి వాళ్ళు కడతారు అనుకుంటా. ఇది మా ఇంటి దాకా కనిపిస్తుంది, మేము మా ఇంట్లో నుండి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి చూడొచ్చు, క్లియర్ వ్యూ ఉంటది.
అసలైన ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా టైం పట్టేటట్టుంది, ఇంకా ఫుల్ బోర్ కొడుతుంది మాకు కూడా. వీడియో కూడా అంత ఎంజాయ్ చేయట్లేదు. సర్లే అవన్నీ చూపిద్దాంలే, అక్కడ ఆడుకునే అన్నీ ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ అటే తిప్పుదాంలే అని చెప్పి తీసుకొని వెళ్ళి జెయింట్ వీల్ ముందు నుంచోబెట్టి చూపిస్తున్నాను. చిన్న చిన్న ఆడుకునే అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసి అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ ఆ జెయింట్ వీల్ ని చూసి మాత్రం వేలు చూపిస్తున్నాడు. చూడటానికి అది పెద్దగా ఇంట్రెస్టింగ్ ఉండేసరికి వాడు దాన్ని ఎక్కుదామని చెప్పి చూస్తున్నాడు, కానీ ఒక్కసారి వాడికి ఎక్కితే గానీ అర్థం కాదు అందులో ఎక్కాక ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్ అని చెప్పి. ఏమైనా కానీ నా చిన్నప్పుడు చాలా క్రౌడ్ ఉండేది, అసలు ఫుల్ హడావుడిగా ఉండేది. తిరునాళ్ళు అంటే ఇప్పుడు ఏందో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్రాక్షన్ ఒక జెయింట్ వీల్ తప్ప ఇంకేమీ లేదు అక్కడ పిల్లలకి కూడా. అక్కడ నుండి పక్కకు వచ్చేస్తుంటే కూడా దాని వైపే వేలు చూపిస్తున్నాడు. దాని దగ్గరికి వెళ్ళాలనేమో వాడికి, కొంచెం పెరిగితే గానీ వాడికి అర్థం కాదు ఏమేంటిది ఎలా ఆడుకోవాలని చెప్పి. నేను మాత్రం ఏదైనా ఎక్కాలన్నా కానీ భయం అంట ఫస్ట్, తర్వాత ఎక్కితే గానీ నాకు హ్యాపీగా అనిపించదు, దాన్ని ఎంజాయ్ చేస్తాను. కానీ మా హస్బెండ్ అలా కాదు, వద్దంటే వద్దన్నట్టే ఉంటాడు. వాళ్ళ పెద్దానికి ఇలాంటివి హైట్స్ కానీ అలాంటివి చూస్తే భయము. జెయింట్ వీల్ ఇంతవరకు ఎప్పుడు ఎక్కింది లేదంట. తిరునాళ్ళు ఎప్పుడైనా కానీ నాకు ఎలా గుర్తుంటదంటే శ్రీరామనవమి అయిపోయిన సెకండ్ మంగళవారం వస్తుంది తిరునాళ్ళు అని, అలా గుర్తు పెట్టుకొని కన్ఫర్మ్ గా వెళ్తాను. కానీ ఇయర్ ఎందుకో నేను మర్చిపోయాను. ఇంకా మా తమ్ముడు ఒకటి స్టేటస్ పెడితే అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా రేపేగా తిరునాళ్ళు అని చెప్పి ఇంకా వెళ్ళాం టోటోని తీసుకొని. వీడికి మైండ్ లో అనిపిస్తా ఉంటది ఎందుకు నన్ను ఏం ఎక్కించట్లేదు, అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పి. టోటోగాడి ఫీలింగ్ ఏమో లోపల నుండి అన్ని చూస్తున్నాడు. ఇంకా స్లోగా ఈవినింగ్ అవుతుంది కదా, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కొంతమంది ప్రభలు కట్టుకొని వస్తారు, తర్వాత కొంతమంది నైట్ లో మళ్ళీ రిటర్న్ లో ప్రభలు వెళ్తూ ఉంటాయి, అప్పుడు ఇంకా బాగుంటది. నా చిన్నప్పుడు చూసా కానీ తర్వాత ఈ మధ్యలో ఎప్పుడు నైట్ టైం వెళ్ళి చూసింది లేదు. మధ్యరాత్రిలో నుండి ఇంకా స్టార్ట్ అవుతా ఉంటాయి తిరిగి వెళ్ళటం. సడన్ గా చూసేసరికి ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ తిరునాళ్ళు వచ్చిందంటే ఇంక ఇలాంటివన్నీ కామన్, చిన్నవి ఫన్నీగా ఉంటాయి. కొన్నిసార్లు గొడవలు కూడా అవుతా ఉంటాయి. ఇంకా అది లేనిదే ఇంకా తిరునాళ్ళకి అంత మజా ఉన్నట్టు కూడా అనిపించదు. వీడు అసలు ఏమి అడగను కూడా అడగట్లేదు, బొమ్మల వైపు ఏమైనా చూసి అవి కొనిపియండి ఇవి కొనిపియండి అని అడుగుతాడంటే అసలు ఏమీ లేదు, ఓరక చూడటం వరకు అంతే. మా టోటో అసలు గుడ్ బాయ్ లాగా చేస్తూ ఉంటాడు. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు కదా, అవి కావాలి ఇవి కావాలని చెప్పి. వీడు మాత్రం చూసి ఎంజాయ్ చేసేంత వరకే. వీడికి ఎక్కడ తప్పిపోతానని భయమేమో, వాళ్ళ పెద్ద అటు ఇటు తిరుగుతుంటాయి క్లిప్స్ తీసుకోవడానికి అని చెప్పి ఎతుకుతున్నాడు. ఎటు వెళ్ళిపోయాడా మమ్మల్ని వదిలేసి అన్నట్టు మొహం డల్గా పెట్టుకొని చూస్తున్నాడు. వాళ్ళ పెద్దాన్ని కనిపించకపోయేసరికి ఏళ్ళు చూపిస్తున్నాడు, అక్కడ ఉన్నాడు అటు పద అన్నట్టు. ఇంకా చీకటి పడలేదు కదా, లైటింగ్స్ అవన్నీ ఉంటే ఇంకా బాగుండేది. సర్లే ఇంకా టైం అయిపోతుంది, వీడికి కూడా నిద్రకు వచ్చేస్తున్నాడు అప్పటికే. ఇంకా డల్ అవుతా ఉన్నాడు, నిద్ర వస్తుంది. మధ్యాహ్నం అంతా ఆడుతా ఉన్నాడు, పడుకోలేదంట వాడు. అసలు మేము కూడా ఈ ఇయర్ వెళ్ళే అంత ఇది లేదు, అసలు వెళ్తామా లేదా అన్న డౌట్ తో ఉన్నాము. కాకపోతే టోటోగాడిది ఫస్ట్ టైం కదా, చూపిద్దాం అసలు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నట్టు తీసుకొని వెళ్ళాము. వాడికి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లు లేదు, లేదంటే నిద్ర రావటం వల్ల ఎంజాయ్ చేయలేకపోయాడేమో. వీటితో కూడా డాన్స్ వేపిద్దామని తీసుకొని వెళ్ళాడు, కానీ ట్రాక్టర్ అడ్డం వచ్చేసరికి ఇంకొచ్చేసాడు. ఇక్కడ దీన్ని సిడిమన్ అంటారు, అది గుడి చుట్టూ 3 times తిరిగితే ఇంకా తిరునాళ్ళు మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే, అది ఇంకా స్టార్ట్ అయ్యేటట్లేదు. మేము ఇంకా తిరిగి వచ్చేసాం. టోటో ఇంకా సగం దారిలోనే నిద్రపోయాడు. బండి మీద వచ్చేటప్పుడు ఇంకా మా హస్బెండ్ ఏదైనా తాగుదాం చల్లగా అని చెప్పి ఇంకా ఇక్కడ బాదం పాలు తాగుదామని వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే సింబాడికి సర్ప్రైజ్. మార్నింగ్ నుండి టోటో రాలేదు కదా, వీడు కూడా డల్గా ఉన్నాడు. వాడిని చూసాడు, ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. అప్పుడు మార్నింగ్ నుండి అసలు అన్నం కూడా తినలేదు పాపం వాడు. ఇంకా మాకు అర్థమైంది టోటో గాడి కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నాడేమో అని. ఇంకా వాడు రాగానే అన్నం కూడా తినేసాడు. ఇద్దరు అన్నదమ్ములు బాండ్ బాగా స్ట్రాంగ్ అవుతుందని చెప్పొచ్చు, ఇద్దరు అలవాటు అవుతున్నారు. టోటోకి ఒక ముద్దు పెట్టాడు, ఇంకా వాడు అన్నం తినడానికి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే టోటో బయట ఆడుతా ఉంటే గోడ పట్టుకొని ఎగరబోతుంటే సింబాగాడు బాగా అరిచేసాడు, వాడు గోడ పట్టుకొని ఎగురుతున్నాడు అని. ఇంకా వాడు పక్కకు రాగానే సైలెంట్ అయ్యాడు. భలే ఉంది వీళ్ళ మధ్యలో బాండ్. వీడియో ఇక్కడ ఎండ్ చేస్తుంది, ఏం చేయాలో మీకు తెలుసు కదా, బాయ్.